నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు గల వారంలో గ్రహస్థితి వలన వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే జన్మంలో అంటే వృషభ రాశిలో చంద్ర సంచారం జరుగుతోంది. ద్వితీయంలో 2వ రాశి నందు గురు సంచారము, చతుర్థమునందు కేతువు యొక్క సంచారము, దశమమునందు రాహు సంచారము, లాభమున శని కుజ బుధ సంచారం జరుగుతోంది. వ్యయమున అనగా 12వ రాశి నందు రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. ఈ యొక్క రాశి వారి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే ఈ వారం వృషభ రాశి వారికి చాలా యోగదాయకంగా కనిపిస్తున్నది. ఎందుకంటే అన్ని గ్రహములు కూడా చాలా వరకు శుభస్థానములలో సంచారం జరుగుతున్నది. ముఖ్యంగా జన్మ లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయంలో ఉన్నటువంటి యొక్క గురుడు, ఈ లాభంలో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, కుజుడు, శని, బుధుడు, కుజుడు, అదేవిధంగా వ్యయంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు, ఈ దశమంలో ఉన్నటువంటి యొక్క రాహువు కూడా, ఉపచయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా యోగించేటువంటి అవకాశాలు అధికంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి యొక్క పనులన్నీ కూడాను పూర్తి అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి శరీర సౌఖ్యం, ఆరోగ్యం, వీరికి ఈ వారాంతం వరకు కూడాను శరీరం సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యము అనేటువంటిది ఏర్పడుతుంది. మానసిక ఆనందము, ఉల్లాసం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ధనమున్నతి, ఉన్నటువంటి యొక్క ధనం పెరుగుతుంది. అధికంగా ధనాన్ని కూడా ఆర్జించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనం ఆర్జించేటువంటి మార్గాలు కూడా చాలా పెరుగుతాయి వీరికి. మృష్టాన్న భోజనం, వీరు మంచి ఆహారాన్ని స్వీకరిస్తారు. అంతేకాకుండా సంఘ సన్మానం జన్మగే విధౌ అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క సన్మానము అంటే బంధువులలో కానివ్వండి, లేదంటే సమాజంలో కానివ్వండి, వీరి కృషికి కానీ వీరు చేసేటువంటి పనితీరుకి మంచి కీర్తి ప్రతిష్టలను కూడా వీరు పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ రాశి వారు సరదాగా గడుపుతారు. శుభకార్యాల పట్ల ఇంట్లో చర్చలు కూడా జరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి వీరికి పూర్తి మద్దతు అనేటువంటిది లభిస్తుంది. అవివాహితులకు అనుకూలమైనటువంటి యొక్క సంబంధాలు వచ్చేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు. ఈ సంతానం యొక్క విజయాలు మీకు గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మానసికంగా మీరు మంచి ధైర్యంగా, అంటే సంతానం చాలా అభివృద్ధిలోకి వస్తుంది అనేటువంటి యొక్క ధైర్యాన్ని కూడా మీరు ప్రదర్శిస్తారు. ఆ సంతానం కూడా చదువులో మంచి రాణింపుని, తర్వాత విజ్ఞానాన్ని కూడా పొందుతారు. పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఆందోళన కూడా ఈ వారాంతం వరకు ఏ విధమైనటువంటి అవసరము లేదు. అంటే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే వారి ఆహారపు అలవాట్లపై మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఈ రాశి వారికి గోచరిస్తున్నది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు కూడా బాగా ఏర్పడతాయి. పదోన్నతి లేదా జీతాల పెరుగుదల ఇత్యాది విషయాల ద్వారా విషయాల కోసమే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను ఈ వారాంతం లోపల తత్సంబంధమైనటువంటి శుభ ఫలితాలను వీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి, వృషభ రాశి అంటే శుక్రరాశి కాబట్టి శుక్రవారం రోజున ఈ యొక్క మంత్రాన్ని వీరు పఠిస్తే చాలా శుభమైనటువంటి యొక్క ఫలితాలు వస్తాయి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి యొక్క శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా వీరు స్మరించుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం వలన మనోధైర్యం అనేటువంటిది పెరిగి ఇంకా శుభ ఫలితాలను వీరు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది.